పావురం గుడ్డు ఇల్లు. ఒక అడవిలో చాలా పక్షుల సమూహం ఒకచోట నివసించేవి. అవన్నీ చాలా సంతోషంగా తమకి తోచిన విధంగా గూడు కట్టుకుని అందులో తమ గుడ్లని భద్రంగా దాచుకుని అవి పిల్లలై ఎగురుతుంటే చూసి సంతోషించేవి. ఈ విధంగా ఉన్న పక్షుల సంతోషాన్ని నాశనం చేయడానికన్నట్టు ఒక క్రూరమైన గద్ద కన్ను ఆ పక్షుల గుడ్ల మీద, ఎగరలేని పక్షి పిల్లల మీద పడింది. అందుకే ఆ పక్షులు గూడులో లేని సమయంలో ఆ గ్రద్ద వచ్చి ఆ పక్షుల గుడ్లని, పిల్లలని తినేసి వెళ్ళిపోయేది. అలా కొత్తగా తమ గుడ్లకి, లోకం తెలియని పిల్లలకి వచ్చిపడిన పెనుముప్పు గురించి ఆ పక్షులన్నీ దిగులు పడుతుంటే అందులో ఉన్న పావురం ఒకటి వారందరితో ఇలా అంటుంది: మిత్రుల్లారా, ఇప్పటికీ మన వాళ్ళు చాలా మంది ఆ గ్రద్ద వచ్చి మన గుడ్లని, పిల్లలని తిని వెళ్లడం చూశామని చెప్పారు. కాని ఆ గ్రద్ద క్రూరత్వానికి భయపడి ఎవరు తనని అడ్డగించడమో, ఎదిరించడమో చెయ్యలేదు. అలా అని మనం ఊరుకుంటే మనకి మరో తరం రాకుండానే మనం ముసలివాళ్లమైపోతాం. మరి ఇప్పుడేం చేద్దామంటావు పావురం? ఏం చెయ్యడమేంటి? ఆ గ్రద్దతో ఒక రాజీ పద్ధతిని మాట్లాడి వద్దాం. లేదంటే మన జాతులు మనతోటే అంతమైపోతాయి. ఆలోచన బాగానే ఉంది, కానీ మనం చెబితే ఆ గ్రద్ద మన మాట వింటుందా? చూడు పిచ్చుక, మన అడవిలో ఉండే ప్రతి ఒక్క జీవికి మన అడవికి దేవతైన వనదేవత పట్ల భయం, భక్తి రెండూ ఉంటాయి. కాబట్టి అలాంటి వనదేవత మీద ప్రమాణం చేసి ఇక్కడ ఎవరు మాటని మీరరని నా నమ్మకం. కాబట్టి ఆ గ్రద్ద కూడా అలాగే అనుకుంటుందని నా నమ్మకం. అందుకే ఊరికే బాధపడుతూ కూర్చునే కన్నా ఒక ప్రయత్నం చేస్తే మంచిది కదా అంటూ తనకొచ్చిన ఆలోచన అందరికీ చెప్పింది. ఇక ఆ గ్రద్ద దగ్గరకు వెళ్లడానికి అన్ని పక్షులు భయపడుతుంటే కేవలం పావురం, కాకి మాత్రం ధైర్యం చేసి వెళ్ళాయి. అక్కడ గ్రద్దని చూసి తమలో భయం కలుగుతున్నా ఆ భయాన్ని బయటికి కనబడకుండా పైకి ధైర్యాన్ని నటిస్తూ, గ్రద్ద, నువ్వు నీకు కావాల్సినప్పుడల్లా ఇలా మా గూడు మీద పడి మా గుడ్లని, పిల్లలని తింటూ పోతే మా జాతులు మాతోటే అంతరించిపోతాయి. ఇక తర్వాత నీకు కూడా ఇబ్బంది కావచ్చు. అందుకే నువ్వు మాకొక మాట ఇవ్వాలి. ఇకపై మా గూడులో ఉండే ఏ పక్షి గుడ్లనైనా, ఏ పక్షి పిల్లలైనా నువ్వు తినకూడదు. నీకు కావాలంటే కొలనులో ఎన్నో కప్పులు, చేపలుంటాయి, వాటిని తిను కొంతకాలం. ఈలోపు మా సంతతి పెరుగుతుంది. అప్పుడు కూడా పద్ధతి తప్పి నీ వరకు ఎవరైనా వస్తేనే తినాలి. అలా నువ్వు చెయ్యకపోతే మన వనదేవత మీద ఒట్టు అని తను చెప్పాలనుకున్నది చెప్పింది. సహజంగా అడవిలో ఉండే ప్రతి జీవికి వనదేవత అంటే భయం ఉంటుంది. అలాగే ఆ క్రూరమైన గద్దకి కూడా వనదేవత అంటే ఉన్న భయం వల్ల పావురం చెప్పిన షరతుకి ఒప్పుకుంది. అలా ఆ రోజు నుండి పావురం పెట్టిన షరతు వల్ల ఆ గ్రద్ద మిగిలిన పక్షుల గుడ్లు కాని, పిల్లలు కాని తమ గూడులో ఉన్నప్పుడు చంపి తినడం మానేసింది. అలా రోజులు గడుస్తున్నాయి, కానీ గ్రద్దకి మాత్రం పూర్తి ఆకలి తీరడం లేదు. అందుకే ఎలాగైనా పక్షుల పిల్లలని తినేయడానికని ఒక ఉపాయం ఆలోచించుకుంది. ఈ పావురం మాటలకి కట్టుబడి నేను సగం ఆకలితో మాడుతున్నాను. అసలు నాకు కడుపు నిండే పక్షి గుడ్లు, పక్షి పిల్లలు లేకుండా నా ఆకలి ఎలా తీరుతుంది? అందుకే ఒక పని చేస్తాను. నాతో రాజీకి వచ్చిన ఆ పావురం గూడుని మొదట పడగొట్టేస్తాను. అప్పుడు అందులో ఉన్న పిల్లలు, గుడ్లు కింద పడతాయి కనుక షరతు ప్రకారం గూడులో ఉన్న వాటిని కాక బయటపడిన వాటిని తిన్నట్టవుతుంది. నా కడుపు మార్చినందుకు ఆ పావురంతోటే నా ఆట మొదలు పెట్టాలి అనుకుని పక్షులన్నీ ఆహారం వేటకి వెళ్లిన సమయంలో ఆ గ్రద్ద వచ్చి చెట్టు మీద ఉన్న పావురం గూడుని పడగొడుతుంది. అప్పుడు అందులో ఉన్న పావురం గుడ్లు నేల పాలవుతాయి. వాటిని పగలగొట్టుకుని తినేసి అందులో ఉన్న 1-2 పావురం పిల్లలని తినేసి ఆ గ్రద్ద అక్కడి నుండి వెళ్లిపోతుంది. సాయంత్రానికి గూటికి వచ్చి చూసుకున్న పావురానికి తన గూడు కింద పడి ఉండటం, పైగా అక్కడ తన గుడ్డు మీద ఉండే పై పెంకులు మాత్రమే ఉండటం, తన పిల్లలు ఇద్దరు కనిపించకపోవడం చూసి మొదట గ్రద్ద మీదే అనుమానం వచ్చింది. అంటే ఈ పని చేసింది ఆ గ్రద్దే అయ్యుండాలి. లేదంటే పైన చెట్టు మీద ఉండాల్సిన నా గూడు కింద ఎలా ఉంటుంది? ఇక్కడ నా గుడ్లు పగిలిపోయి ఉండటమేంటి?
నా పిల్లలు కనబడకపోవడమేంటి? ఈ విషయం మీద ఆ గ్రద్దని పోయి అడగాలంటే నేనొక్కదాన్నే వెళితే సరిపోదు. అలా అని ఎవరినైనా తోడు రమ్మంటే ఇక్కడ జరిగిన విషయం వాళ్ళకి చెప్పాలి. అలా చెబితే నా మాట నమ్మి వాళ్ళందరూ ధైర్యంగా పిల్లలని గుడ్లని వదిలేసి వెళ్తున్న వారందరూ ఇప్పుడు మళ్ళీ భయపడతారు. అసలు ఈ దుర్మార్గం చేసింది ఎవరో నిర్ధారించుకోవాలి ముందు అని అనుకుంది. ఆ విధంగా తన గూడులో ఉండే గుడ్లు పిల్లలు మాయమైన సంగతి దాచిపెట్టి ఈ దొంగ పని చేసింది ఎవరా అని ఆరా తీయసాగింది ఆ పావురం. ఆ క్రమంలోనే పావురం కోల్పోయిన తన పిల్లలని గుడ్లని గుర్తు చేసుకుని బోరున ఏడుస్తుంటే వనదేవత అదృశ్య రూపంలో వచ్చి ఒక చెట్టులో ప్రవేశించి ఇలా అంటుంది, చూడు పావురం, ఈ కష్టం నీ ఒకదానిదే కాదు, ముందు ముందు మిగిలిన పక్షులకి కూడా ఇలాంటి పరిస్థితి రాబోతుంది. అలా అని నేను ఆ గ్రద్దని ఏమి చేయకూడదు. అది ప్రకృతి నియమాలకి వ్యతిరేకం. కనుక పగిలిపోయిన నీ గుడ్ల పెంకులని కలిపి నా మహిమతో ఒక పెద్ద మాయా గుడ్డు ఇల్లుని నీకు ప్రసాదిస్తాను. ఆ గుడ్డు ఇంట్లో ఇకపై నీ పిల్లలని గుడ్లనే కాక అన్ని పక్షుల పిల్లలని గుడ్లని ఉంచండి. ఈ గ్రద్దే కాదు కదా, మరే విపత్తైనా ఆ గుడ్డు ఇంటిని దాటుకుని లోపలికి వెళ్ళలేదు. అప్పుడు మీ గుడ్లు పిల్లలు అన్నీ సురక్షితంగా ఉంటాయి అని పావురాన్ని ఒక గుడ్డు ఇల్లుని ప్రసాదించింది. అప్పుడు పావురం తనకి వనదేవత ఇచ్చిన వరాన్ని తీసుకుని రాబోయే కాలంలో ఆ గ్రద్ద వెధవ వేషాలని గురించి అందరూ పక్షులకి చెప్పడంతో వాళ్ళందరూ తమ తమ గుడ్లని పిల్లలని పావురం గుడ్డు ఇంట్లో ఉంచి వెళ్లేవారు. అలా ప్రతి పక్షి గుడ్లని కాపాడే ఒక గుడ్డు ఇల్లు దొరకడంతో అన్ని పక్షులకి ఆనందంగా ఉంది. కానీ ఆ గ్రద్ద మాత్రం, ఏంటిది, అన్ని పక్షులు ఇంత తెలివిగా మారిపోయాయి? వారి వారి గూడిలో ఉండాల్సిన గుడ్లని పిల్లలని ఆ పావురం గుడ్డు ఇంట్లో పెట్టేసి వెళ్తున్నాయి. ఆ గుడ్డు ఇల్లు ఏదైనా రాజమహల ఏంటి? అందులో ఉంటే నేను నా తిండిని తెచ్చుకొని తినలేనా అనుకుని అహంకారంతో పక్షుల మేతకెళ్లిన సమయంలో ఆ పావురం గుడ్డు ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించింది. అప్పుడు ఆ గుడ్డు ఇల్లుకి ఉన్న మాయాశక్తి వల్ల వెనక్కి విసిరేసినట్టు వెళ్లిపడింది ఆ గ్రద్ద. ఏంటిది, ఈ పావురం గుడ్డు ఇంటిని తాకలేకపోతున్నాను అంటూ మళ్ళీ మరోసారి ప్రయత్నించింది. అలా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ గుడ్డు ఇల్లు గుమ్మం దాటి లోపలికి వెళ్ళలేకపోయింది ఆ గ్రద్ద. చివరికి ఒళ్లంతా గాయాలై ఒంట్లో ఓపిక లేకుండా ఉన్న ఆ గ్రద్ద దగ్గరకు వచ్చిన పావురం ఇలా అంటుంది, నీకు ఇంకా బుద్ధి రాలేదా గ్రద్ద? నువ్వు నా గుడ్డు ఇంట్లోకి వెళ్ళి మా అందరి గుడ్లు పిల్లలని తినాలనుకుంటే నీ ప్రాణాలు పోగొట్టుకుంటావేమో కాని నీ ఆశ తీరదు. నా గుడ్డు ఇల్లు సామాన్యమైంది కాదు. అది మన వనదేవత నాకు వరంగా ఇచ్చిన మాయా గుడ్డు ఇల్లు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు బ్రతకడానికి చాలా దారులున్నాయి. కాబట్టి మా గుడ్లని మా పిల్లలని చంపి బ్రతకాలనుకుంటే ఆ వనదేవత ఈసారైతే నిన్ను క్షమించదు. అమ్మో వనదేవత, వద్దులే పావురం, ఇక నుండి బుద్ధిగా ఉంటాను. అసలు మాంసాహారం జోలికే పోను. నీలాగే గింజలవి తినే బ్రతుకుతాను అని తను చేసిన తప్పుకి లెంపలేసుకుని అక్కడ నుండి వెళ్లిపోయింది. ఆ విధంగా వనదేవత ఇచ్చిన గుడ్డు ఇల్లు వల్ల ఆ పక్షుల గుడ్లు సురక్షితంగా ఉండటంతో పాటు ఆ క్రూరమైన గ్రద్దకి కూడా బుద్ధొచ్చింది.